సింహరాశి వారికి 18, 19, 20 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక ఒక ఆడది మీ పైన క్షుద్ర పూజలు చేస్తుందనమాట. అది కూడా కోపంతో, ద్వేషంతో మీ పైన చాలా వరకు కూడా చెప్పాలంటే గనక మీరు పాడైపోవాలని మీ మీద క్షుద్ర పూజలు చేస్తుంది. ఆ ఆడది ఎవరు? ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది? ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నార్మల్గా చెప్పాలంటే గనక సింహరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తి. అలానే కాకుండా ఏంటంటే పైకి గంభీరంగా కనిపించినా కానీ లోపల నుంచి మనం గనక పరిశీలించుకుంటే వీళ్ళు అమాయకులు అని చెప్పొచ్చండి. అందరికీ ఏంటంటే గనక హెల్ప్ చేస్తూ ఉంటారు. అందరినీ ఏంటంటే కలుపుకొని పోతూ ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండటంతో పాటు దయా, గుణము, జాలి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయని చెప్పొచ్చు. సింహరాశి వారు చూడటానికి చాలా చక్కగా ఉంటారు. చాలా అందంగా ఉంటారు. అలానే కాకుండా వీళ్ళ అంటే పనితీరు కూడా బాగుంటుందండి. చాలా మంచి మనసు అనేది ఉంటుందన్నమాట. సింహరాశి వారికి ఏంటంటే గనక జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ధైర్యంతో చేస్తారు. అలానే కాకుండా ఏంటంటే ఎక్కడ కూడా అధైర్యపడటం కానీ, అలానే కాకుండా ఏంటంటే గనక చెప్పాలంటే పని ఏంటంటే గనక తప్పించుకోవటం కానీ ఇలాంటివి అయితే చేయరండి. ఏదైనా పని మొదలు పెడితే ఆ పని కోసం ఏంటంటే గనక తప్పిస్తూ ఉంటారండి. మంచి అంటే మనసు ఉంటుంది. అలానే కాకుండా వీళ్ళకి ఏంటంటే గనక భగవంతుడు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడండి. అంటే కష్టపడితేనే ప్రతిదీ కూడా వస్తుంది. కష్టపడితేనే ఏంటంటే గనక ప్రతిదీ లభిస్తుందని చెప్పొచ్చు. అయినా కానీ ఎప్పుడు కూడా అంటే ఒకరిని నిందించరండి. కష్టపడుతూనే ఏంటంటే గనక ఇప్పటి వరకు లైఫ్లో ఎదిగారు. ఇంకా కష్టపడుతూనే ముందుకు వెళుతున్నారు. లైఫ్లో ఎన్నో గోల్స్ ఉంటాయండి వీళ్ళకు. చెప్పాలంటే గనక ఆ గోల్ని రీచ్ అవ్వాలి, ఈ గోల్ని రీచ్ అవ్వాలనుకుంటూ చాలా అంటే కష్టపడుతూ ఉంటారు. కానీ కుటుంబము, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అనుకున్న గోల్ని రీచ్ అవ్వకుండా ఏంటంటే పోతూ ఉంటారు. కానీ పర్వాలేదులే, నేను ఏదో ఒక రోజు అనుకున్న గోల్ని రీచ్ అవుతా అన్నట్టుగా ఏంటంటే కనుక భావించుకుంటారు. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. మీకంతా కూడా మంచి జరగబోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూడబోతున్నారని చెప్పొచ్చు. అన్నీ కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలానే కాకుండా జాలి గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కనుక హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం చెప్పేదే, ఇందులో ప్రత్యేకించి ఏంటంటే కనుక కల్పించి చెప్పేది కాదు. ఇది చాలా సింహరాశి వారికి అంటే చాలా మంది సింహరాశి వారికి ఏంటంటే కనుక ఇది జరిగింది, మరి మీకు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు గనక ఇది చూసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు, బాధపడతారండి. ఆ తర్వాత మీ యొక్క అంటే సమస్యల్ని తీర్చడం ఎవరి తరం కాదు. అందరూ నా వాళ్ళని కలుపుకొని పోతారు. కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మాత్రం వీళ్ళు అసలు చూసుకోరు, గమనించుకోరండి. ఒకరితో మోసపోయిన తర్వాత కూడా ఏంటంటే కనుక వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే ఖచ్చితంగా వీళ్ళ హెల్ప్ అక్కడ అవసరం ఉందనుకోండి, వీళ్ళు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. అలా ఏంటంటే వీళ్ళు ఇంకా నష్టపోతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ వాళ్ళు ఎవరు, మీ పరాయి వాళ్ళు ఎవరు గమనించుకోండి. అలా గమనించుకొని ఏంటంటే కనుక వాళ్ళని కొంచెం దూరం పెట్టండి. మీరు బాగున్నారనుకోండి, చూసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అదే మీరు చెడిపోయారనుకోండి, చూసి నవ్వేవాళ్ళు కూడా మీ చుట్టుపక్కలే ఉన్నారనమాట. ఎక్కడో దూరంగా కూడా లేరండి. ఇక అనంతరం వచ్చేసి మనం గమనించుకుంటే ఏంటంటే కనుక భగవంతుడి అనుగ్రహం కలగబోతుంది. సకల శుభాలు చేకూరబోతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగబోతుంది. మీకు బలము, అలానే కాకుండా ధైర్యము ఎక్కువగా ఉండబోతుంది అనమాట. ఈ 3 రోజులు కూడా మీరు ఏ పని చేసినా కానీ అందులో ఏంటంటే కనుక మంచి లాభాలు అంటే కలుగుతాయని చెప్పొచ్చు. ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది. అనేక రకాలుగా కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఎవరైతే చీకొట్టి మిమ్మల్ని అవమానించారో అలాంటి వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీతో ఏంటంటే కనుక స్నేహం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఎంతలో పెట్టాలో వాళ్ళని అంతలే పెట్టండి. నా వాళ్ళు అనుకొని మీరు ఏంటంటే కనుక మోసపోకండి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క సింహరాశి వారికండి అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ప్రతి పనిలో కూడా ఏంటంటే కనుక సక్సెస్ని చూడగలుగుతారు. పనుల పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటారు. హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు. నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేసిన భగవంతుడు నన్ను కాపాడుతూ ఉంటాడు అని మీరు భావించుకుని అడుగులు ముందుకు వేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా కూడా బాగుంటుందండి. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. చీటీ రూపంలో డబ్బు రావటం కానీ, ఇస్తామన్న డబ్బు ఇవ్వటం కానీ ఇలాంటివి ఏంటంటే కనుక మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక వృత్తిపరంగా, వ్యాపారపరంగా బాగుంటుంది. పనిచేసే దగ్గర బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. అలానే కాకుండా పనితీరు కూడా బాగుంటుంది. ప్రతిదీ కూడా మీరు ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీకంతా కూడా ఆంజనేయ స్వామి దయ వల్ల, అనుగ్రహం వల్ల మంచి జరుగుతుంది. కావున రేపు శనివారం కూడా ఉంది కదా మనకు 18వ తేదీన,
అందుకే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. శని బాధలతో అధికంగా ఇబ్బంది పడేవాళ్ళు, శని పట్టి పీడిస్తుందని బాధపడేవారు వాళ్ళు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు ఏంటంటే నీళ్ళల్లో చిటికెడంతా నల్ల నువ్వులు వేసేసి స్నానం చేయండి. చిటికెడండి ఎక్కువగా అవసరం లేదు. చిటికెడంటే అందులో ఒక 7-8 నల్ల నువ్వులు ఉంటాయి అంతే. అవి ఏంటంటే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే శని బాధల నుండి మీకు విముక్తి కలిగి ఇంకా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంట్లో కానీ ఆంజనేయ స్వామి గుడిలో కానీ చక్కగా ఏంటంటే గనక మీరు ఆంజనేయ స్వామికి తమలపాకు సింధూరం సమర్పించి చక్కగా నమస్కారం చేసుకుంటే మీకు అంతా కూడా ఇంకా మంచి జరుగుతుంది. మీరు ప్రతి దాన్ని కూడా ఏంటంటే గనక సక్సెస్గా విజయవంతంగా ఏ పనైనా సరే పూర్తి చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇదంతా కూడా స్వామివారి దయ వల్ల ఏంటంటే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. స్వామివారి దయ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరండి. చీకొట్టిన వ్యక్తులు మీ దగ్గరికి రావటం, పని దగ్గర ఏంటంటే గనక ప్రవర్తన అనేది మారిపోవడం. కొంతమంది ఉంటారు కదా మిమ్మల్ని ద్వేషించేవారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, బాధ పెట్టేవారు. అలాంటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఈ 3 రోజుల్లో మారుతుందండి. ఏంటంటే మీ వైపు మాట్లాడటం, మీకు అంటే సపోర్ట్గా ఉండటం, ఇలాంటివి అయితే మీరు చూసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు గట్టిగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా త్వరలోనే వాళ్ళకు ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహం ఏంటంటే గనక ఫలిస్తుందని చెప్పొచ్చు. సంతానం లేని వారికి సంతాన సమస్య ఏంటంటే గనక తీరిపోతుంది. ఖచ్చితంగా శుభవార్త వినే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే దూర ప్రయాణాలు కూడా పడతాయండి. ప్రయాణాలలో కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే స్నేహితుల పరంగా బాగుంటుందండి. స్నేహితుల పరంగా ఏంటంటే కనుక ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే కనుక స్నేహితుల నుంచి సపోర్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే సింహరాశి వారికి ఒకరి నుంచి సపోర్ట్ తీసుకోవటం కానీ, ఒకరి నుంచి ఏంటంటే కనుక చెప్పాలంటే ఏదైనా హెల్ప్ తీసుకోవటం కానీ ఇష్టం ఉండదండి. వీళ్ళు పైకి ఏంటంటే కనుక చాలా గంభీరంగా కోపంగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ మాట తీరు కావచ్చు, వీళ్ళ అంటే ప్రవర్తన కావచ్చు, కొంతమందికి నచ్చదనమాట. ఎందుకంటే ముక్కుసూటి మనసులండి వీళ్ళు. ఏదైనా ఉంటే మొహం మీద చెప్పేస్తారనమాట. ఏదైనా ఉంటే మొహం మీద చెబుతారు కాబట్టి కొంతమందికి నచ్చదు. అలా నచ్చక ఏంటంటే వీళ్ళని వదిలి అంటే వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. అయినా వీళ్ళు ఏంటంటే కనుక బాధపడరు, ఏమి ఇబ్బంది పడరండి. పర్వాలేదులే అందరూ నా వాళ్ళే, ఏదో ఒక రోజు మళ్ళీ నా దగ్గరికి వస్తారన్నట్టుగా ఒక కాన్ఫిడెంట్తో ఉంటారనమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వారు, మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. మళ్ళీ వాళ్ళు ఏంటంటే గనక మీతో స్నేహాన్ని ఏర్పరచుకోబోతున్నారు. ఎవరైతే చీకొట్టి మిమ్మల్ని అవమానించి అగౌరవపరిచారో వాళ్ళే ఏంటంటే గనక నలుగురిలో మీ విలువను ఇంకా పెంచుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. వీళ్ళు ఏంటంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారండి. ఎంత సంపాదన ఉంటుందో అంత ఖర్చు కూడా వీరికి విపరీతంగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ పరిహారం చేయడం వల్ల ధన సమస్య తీరుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు. అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి. అయితే ఈ సింహరాశి వారికి పరిహారం ఎంత చక్కగా ఫలితాన్ని ఇస్తుందంటే భగవంతుడి రూపంలో అంటే ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఆ భగవంతుడి అనుగ్రహం లేదని బాధపడేవారు, భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించట్లేదని ఇబ్బంది పడేవాళ్ళు ముఖ్యంగా ఈ పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఒక శనివారం కానీ, ఒక ఆదివారం కానీ, లేదంటే ఒక బుధవారం కానీ, ఈ 3 రోజుల్లో ఈ పరిహారం మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేసినా కానీ కష్టాలు తీరటంతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొచ్చి ఇబ్బంది అనేది లేకుండా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు కోరుకుంది జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి పరిహారం చేయండి. ఏమీ లేదండి, జిల్లెడు చెట్టు మనకు కనిపిస్తూనే ఉంటుంది కదా. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గనక జిల్లెడు చెట్టుతో ఏమవుతుంది, జిల్లెడు చెట్టు వల్ల మాకేం ఫలితం వస్తుంది అని భావించుకుంటారు. జిల్లెడు చెట్టులో అతీత శక్తి ఉంటుందండి. జిల్లెడు చెట్టు ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే దేవతా వృక్షంగా పరిగణిస్తారు. సింహరాశి వారు ముఖ్యంగా మనం చెప్పాం కదా, ఈ 3 రోజులు బుధవారం, శనివారం, ఆదివారం తిథుల్లో జిల్లెడు చెట్టు దగ్గర ఈ పనిని చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. జిల్లెడు చెట్టు దగ్గర ఏంటంటే గనక ఈ పనిని చేయటం వల్ల ముఖ్యంగా మీ జీవితం మారిపోతుంది. మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి, బాధల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే బాగా కలిసి వస్తుందన్నమాట. అందుకే జిల్లెడు చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఇలా చేయండి. జిల్లెడు చెట్టు దగ్గర ఏం చేయండి అంటే కనుక మీరు ఏ రోజైనా సరే ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. అయితే నలుపు మీకు అంతగా అచ్చు రాదండి. నలుపు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీకు కష్టాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. నలుపు కాకుండా మిగతా రంగులో ఉండే బట్టలు స్నానం చేయండి. ఒంటి స్నానం కానీ, తల స్నానం కానీ మీ ఇష్టం చేయండి. అలా చేసిన తర్వాత ఒక చెంబడి నీటిని తీసుకొని వెళ్ళండి. వెళ్ళేటప్పుడే ఒక తమలపాకు తీసుకోండి. ఆ తర్వాత ఆ తమలపాకు మీద ఒక
1/2 స్పూన్ అన్ని ఆవాలండి. ఆవాలు ఏంటంటే చెప్పాలంటే గనక మనకు కొన్ని రకాల సమస్యల్ని తీర్చడానికి, మన కోరికల్ని తీర్చడానికి ఉపయోగపడతాయన్నమాట. ఆవాలు తీసుకోండి. ఇక అలానే కాకుండా ఇలా ఈ 3 తీసుకొని వెళ్ళండి. జిల్లేడు చెట్టు మీ ఇంటికి దగ్గరలో ఉన్నా, దూరంగా ఉన్నా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, జిల్లేడు చెట్టు దగ్గరకైతే వెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత జిల్లేడు చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి, నమస్కారం చేసుకోండి, తీసుకెళ్లిన నీటిని సమర్పించండి. ఆ తర్వాత ఏంటంటే గనక సంకల్పం చెప్పుకోండి. అవసరం కోసం ఈ పరిహారం చేస్తున్నాం, ఈ పరిహారం ద్వారా మాకు మంచి మేలు జరగాలి, మాకు అధికంగా ఫలితాలు రావాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు తీసుకెళ్లిన ఈ యొక్క తమలపాకుని జిల్లేడు చెట్టు దగ్గర పెట్టి 1 స్పూన్ ఆవాలు తీసుకున్నారు కదా, ఆవాలు ఏంటంటే కనుక తమలపాకు మీద పోసి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా అప్పుల బాధలు తీరాలని, మీరు కోరుకున్న కోరిక నెరవేరాలని, మీరు కుబేరులాగా మారాలని, నలుగురిలో ఇంకా మీ విలువ పెరగాలని, మీకు మంచి గౌరవం లభించాలని, అలానే కాకుండా ప్రకృతి అనుగ్రహంతో పాటు దైవానుగ్రహం కూడా కలగాలని ఇలా సంకల్పం చెప్పుకొని మీరు ఏంటంటే కనుక జిల్లేడు చెట్టు దగ్గర ఈ పనిని చెయ్యండి. ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక అంత మంచి ఫలితం వస్తుంది. మీరే ఆశ్చర్యానికి గురవుతారు. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. మనం ఏంటంటే జిల్లేడు చెట్టే కదా అనుకుంటాం, కానీ జిల్లేడు చెట్టులో అతీత శక్తులు ఉంటాయి. జిల్లేడు చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా 99% సిద్ధిస్తాయి. 1% అంటే మన గ్రహస్థితిని బట్టి ఉంటుంది, మన గ్రహాలు మనకు అనుకూలతను బట్టి ఉంటుంది. కాబట్టి 99% ఫలితం ఏంటంటే కనుక మీకు అందించే పరిహారం ఈ పరిహారం అండి. మనకు దరిద్ర బాధలు ఉన్నా, శని పట్టి పీడిస్తున్నా, శని వల్ల మనం ఇబ్బంది పడిపోతున్నా, శని వల్ల మనం సఫర్ అవుతూ ఉంటాము. అలానే ఏదైనా పని అనుకుంటే ఆ పని జరగదు, ఆ పని ఆగిపోతూ ఉంటుంది, ఆ పని పూర్తిగా అవ్వదు కదా, అలాంటి వాళ్లకు కూడా చక్కగా ఈ పని అంటే పనిచేస్తుందని చెప్పొచ్చు. జిల్లేడు చెట్టు దగ్గర చాలామంది కూడా అనేక రకాల పరిహారాలు చేస్తారు, కానీ అన్నీ అందరూ బయటికి చెప్పుకోరు కదండి. మీరు కూడా ఏంటంటే కనుక ఎవరికి చెప్పకుండా ఈజీగా చేసేసుకోండి. ఎంతలా ఫలితం వస్తుందో మీరే చూడండి. మీరే చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. అప్పులు తీరుతాయి, కోరికలు ఏ కోరిక కోరుకున్నా కానీ ఆ కోరిక నెరవేరుతుంది. తప్పనిసరిగా ఏంటంటే కనుక కోరిక నెరవేరటానికైతే అవకాశం ఉంటుందండి. కోరికలు తీరటంతో పాటు కుబేరులాగా మారుతారు, మంచి ఫలితాలను అయితే చూస్తారు. మీ జీవితంలో ఏంటంటే కనుక కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. అంత శక్తివంతమైన పరిహారము కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. అంటే ఎప్పుడైనా చేయొచ్చు, కానీ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఉంటుంది కదా, 12 నుండి 1 మధ్య ప్రాంతంలో ఇలా పచ్చని వృక్షాల దగ్గర ఎలాంటి పనులు చేయకూడదు. ఈ జిల్లేడు చెట్టు అనే కాదు, మిగతా చెట్ల దగ్గర కూడా ఎలాంటి పరిహారాలు అయితే చేయకూడదు. ఆ సమయాలలో ఏంటంటే కనుక దుష్ట శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఆ సమయంలో చేయకండి, కానీ మిగతా సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇష్టం అండి, మీరు ఎప్పుడైనా సరే చేసుకోండి. కానీ ఈ పనిని అయితే చేసి చూడండి, మీకే చక్కగా తెలిసిపోతుంది. మీకే ఏంటంటే కనుక అర్థమైపోతుంది. ఏదో ఒక రకంగా ఏంటంటే దైవానుగ్రహం కలిగి ధనం రావటంతో పాటు అప్పు తీరుతుంది కదండి, అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అప్పులు తీరాయనుకోండి, మన జీవితం ఏంటంటే కనుక సుఖమైన జీవితం అవుతుంది. అప్పు ఉందనుకోండి, దానికి వడ్డీలు కట్టి మనం ఏంటంటే అలసిపోతూ ఉంటాం. అసలు అలాగే ఉంటుంది. అప్పు అనేది తీరదు. అప్పు తీరక మనం ఎంతో ఇబ్బంది పడతాం. కాబట్టి అప్పులు తీర్చుకోవడానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధిస్తుందండి. ఇంకా ఆచరించండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే మీకు అన్ని విధాలుగా కూడా ఓవరాల్గా చూసుకుంటే బాగుంటుందండి. ఫైనాన్షియల్గా బాగుంది, ఆర్థికంగా బాగుంది, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. అద్భుతంగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది. మీరు పడుతున్న కష్టాలకు ఏంటంటే కనుక పులి స్టాప్ పడిపోతుంది. కష్టాల కూబిలో నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా కూడా ధనం వస్తుంది. ఏదో ఒక రూపంలో అంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏదో ఒక రూపంలో ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, అలానే వచ్చేసి ఏంటంటే భగవంతుడి కృప మీ మీద ఉండటం, చిటీ రూపంలో కూడా డబ్బు రావటం, పెట్టుబడుల పరంగా కూడా మీకు ధనం అనేది రావటం, మీరు కూడా పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యాపారాన్ని ఏంటంటే కనుక మీరు నిలబెట్టుకోవటం, అలానే కాకుండా వ్యాపారంలో బాగా రాణించుకోవటం, ఇదంతా కూడా జరిగే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. కాబట్టి మీకైతే బాగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోయినప్పటికీ కూడా మీకేంటంటే కొంచెం అండి బద్ధకం అనేది వస్తుందండి. కొంచెం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రూపాయల ఒక 10 కంటే కూడా 5% అండి మీకు బద్ధకంగా కొంచెం ఏదైనా పని చేయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపరు. కానీ మళ్ళీ ఏంటంటే ఒకసారి మొదలు పెడితే ఆ పనిని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. అలా ఉంటారనమాట. కొంచెం కోపం అనేది ఎక్కువగా వస్తుందండి. ఈ మధ్యన మీరు ఏంటంటే కనుక కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అలానే కాకుండా సమయానికి ఆహారం తీసుకోండి. ఎక్కువగా ఆలోచించడం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువగా బాధపడిపోవటం ఇలాంటివి చేయకండి. దానివల్ల లో బీపీ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే బీపీ ఎక్కువగా అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమస్య అయితే ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే కనుక కోపం వచ్చినప్పుడు పెద్దగా అరవటం, అంటే ఇలా ఏంటంటే కనుక వేరేగా ప్రవర్తన చేయటం ఇలా చేస్తున్నారు కాబట్టి అది కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఆ కోపమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడుతుంది. ఆ కోపమే మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే
కష్టాల బారిన పడేస్తుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మిగతాదంతా కూడా బావుంటుందనమాట. ఆ తర్వాత ఒక స్త్రీ అండి, అంటే ఒక ఆడది మీ పైన క్షుద్ర పూజలు చేస్తుందనమాట. ఎందుకంటే మీరు బావుండటం ఇష్టం ఉండదండి వాళ్ళకు. మీరు బాగా బ్రతికితే ఏంటంటే గనక చూసి ఓర్వలేరనమాట. ఖచ్చితంగా మీ మీద ఈ స్త్రీ ఏంటంటే గనక క్షుద్ర పూజలు అంటే ఇలా చేతబడులు చేయించటం కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ చేస్తుందనమాట. ఆమె ఏంటంటే మీకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు తెలిసిన ఆవిడే. కాబట్టి స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ స్త్రీ క్షుద్ర పూజలు చేస్తుందో ఆ స్త్రీ నుంచి మీరు తప్పించుకోవాలంటే కొన్ని పరిహారాలు కూడా చేసుకోండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి అంటే అనుగ్రహం ఉంటే మీకు ఖచ్చితంగా ఏ పూజలు ఏమి చేయలేవు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే దైవానుగ్రహం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగబోతుంది. ఇక్కడ మనం గనక చూసుకుంటే ఆడది ఎవరంటే గనకనండి, ఇందులో మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే గనక అది మీకు ఎవరైనా కావచ్చండి. ఒక మరదలు కావచ్చు, లేదంటే గనక ఒక స్నేహితురాలు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళే కావచ్చు, మీ సొంత వాళ్ళు కావచ్చు అనమాట. ఆ స్త్రీ ఏంటంటే గనక క్షుద్ర పూజలు చేయబోతుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే గుర్తుపెట్టుకోండి, మనము మీ రాశిని బట్టి చూసుకుంటే ఇద్దరు స్త్రీల వల్ల అంటే ఇద్దరు ఆడవాళ్ళ వల్ల మీకు ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోరు, వేరే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. అలానే కాకుండా మీ నుంచి ఏదో ఆశించాలని కోరుకుంటారు. ఎప్పుడు మీ మీద ఏరవటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీరు పాడైపోతే వాళ్ళకి ఏంటంటే అదో రకంగా ఆనందం ఉండటం, మీ పైన ఏంటంటే గనక నిందలు వేయడం, మిమ్మల్ని చాలా వరకు కూడా ఏంటంటే గనక చిత్రహింసలు పెట్టడం, లేనిపోనివి చెప్పి నలుగురిలో అగౌరవపరచడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ప్లాన్తోనే వీళ్ళంతా కూడా ఇది చేస్తున్నారండి. అందుకే ఈ ఇద్దరి స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే క్షుద్ర పూజలు కూడా ఏంటంటే గనక ఈ ఆడదే చేస్తుందండి. కాబట్టి ఏంటంటే గనక ఎస్ అనే లెటరు, అలానే కాకుండా ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గనక ఆర్ అనే లెటర్ అండి. అంటే ఇందులో మీకు ఉండొచ్చు సొంత వాళ్ళు కూడా ఉండొచ్చు, బయటి వాళ్ళు కూడా ఉండొచ్చు. సొంత వాళ్ళు అంటే ఇప్పుడు మన అమ్మ, చెల్లి, భార్య కూడా ఉంటారు. వాళ్ళు చేస్తారండి అంటే వాళ్ళు చేయరు కదండి, మనకు తెలుసు కదా. వాళ్ళు కాకుండా ఏంటంటే మిగతా వారు ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు. అందుకే ఎవరిని కూడా మనం ముందే చెప్పాం కదా, గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఈ 3 రోజుల్లో మీకు ఎదురు దెబ్బ తాకు గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే నమ్మకస్తులు, అంటే నమ్ముతున్నారు కదా అధికంగా, వాళ్ళ వల్ల మీరు ఎంత ఇబ్బంది పడిపోతారంటే అంత ఇబ్బంది పడిపోతారు. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకొని వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరికి కూడా ఎలాంటి పర్సనల్ విషయాలు చెప్పకండి. పర్సనల్ విషయాలు చెప్పడం వల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. అలానే కాకుండా సమస్యలు వస్తాయన్నమాట. ఏది చెప్పకుండా ఉంటే మీరు లైఫ్లో ముందుకు వెళతారు. మీ పనులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ పనుల్లో మీరు బాగా రాణించగలుగుతారు. కొంతమంది స్నేహితులు కూడా చెప్పాలంటే ఒక రకంగా మీ మీద కుళ్ళుకొని దైపుతున్నారండి. కాబట్టి కుళ్ళుకునే వారిని కుళ్ళుకోనివ్వండి. మీరేంటంటే కనుక భగవంతుడిని పూజించండి. మీకు ఇంకా మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. మీకంతా కూడా మంచి జరిగే ఫలితాలు ఎక్కువగా రాబోతున్నాయి అనమాట. ఈ 3 రోజులు కూడా అద్భుతంగా ఉండబోతుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి ఏం కాదులే అన్నట్టుగా పట్టించుకోరు. అలానే కాకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడతారు. పనుల్లో బాగా రాణించగలుగుతారు. మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. కాబట్టి ఈ 3 రోజుల్లో ఒక రోజు చూసుకొని ఏంటంటే కనుక కుక్కలకు కానీ, కోతులకు కానీ ఆహారం పెట్టండి. ఏ ఆహారం అయినా సరే పెట్టండి. అలా పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఇంకా అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఈ 3 రోజుల్లో ఒక రోజు చూసుకొని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే గనక చక్కగా ఆంజనేయ స్వామిని పూజించండి. లేదంటే ఇంట్లోనైనా సరే పూజించుకోండి. అలా కూడా మీకు ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇలా ఓవరాల్గా చూసుకుంటే 3 రోజులు బాగానే ఉంటుంది. కానీ ఈ స్త్రీ నుంచి మీరు కొంచెం తప్పించుకుంటే మంచి జరుగుతుంది.